హైదరాబాద్ అంటే మొదగాల యాదకు వచ్చేది చార్మినార్. అబ్బా గడికి పోవాలి, గిత్తత బిర్యానీ తినాలి, గిత్తత ఛాయ్ తాగాలని ఎప్పటి సందు నుంచో ఉండే. మరిగా చార్మినార్ ఇప్పుడు కట్టినారు, అప్పుడు ఎప్పుడో వెనకట కట్టింది. మరిగా చార్మినార్ ఉగ్గి వానకి ఎట్లుందో ఏమో కదా, ఓసారి చూసేద్దాం పార్రి. హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడ్డాయి. అంతేకాకుండా రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ ఈదురుగాలులకు చార్మినార్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి కుతుబ్ షాహీ కాలంలో నిర్మించిన చార్మినార్ కు ఉన్న 4 మినార్లలో భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి టెంపుల్ పైన పెచ్చులు శిథిలాలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు పర్యాటకులు. జనాలు పరుగులు తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను చార్మినార్ ను పరిశీలించారు. గతంలో కూడా చార్మినార్ కు పెచ్చులు పలుమార్లు ఊడితే అధికారులు మరమ్మతులు చేశారు. ఆ మరమ్మతులు కాగా మరోసారి పెచ్చులు రాలేయని తెలుస్తోంది. వర్షం దెబ్బతో చార్మినార్ నుండి పెచ్చులు ఊడిపడినట్లు అధికారులు చెప్తున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసివేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులు ఊడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేశారు. మినార్ కు మరోసారి మరమ్మతులు చేయిస్తామని వారు పేర్కొన్నారు. గతంలో మరమ్మతుల సమయంలో కూడా క్లాక్ ఒకటి దెబ్బతినింది. వెంటనే అధికారులు ఆ డైల్ ప్యాడ్ ను మార్చేశారు. కొంతకాలంగా చార్మినార్ కు మరమ్మతులు సాగుతూనే ఉన్నాయి. హెరిటేజ్ ప్రాపర్టీని కాపాడుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా భాగ్యనగరంలో చాలా చెట్లు నేలకొరిగాయి. వర్షం దాటికి పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. ప్రయాణికులు, వాహనదారులు రోడ్డుపైన ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డారు.